తెలంగాణలో నేటి నుంచి రైతుల పంట రుణమాఫీ మొదలు కానుంది. తొలి విడతగా ₹1,00,000 వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయనుంది ప్రభుత్వం. 11,42,000 మంది రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం వేయనుంది. సాయంత్రం 4 గంటలకు డబ్బులు విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సచివాలయం నుంచి రైతు వేదికల్లో ఉన్న రైతులతో సీఎం మాట్లాడనున్నారు. రైతులతో కలిసి ప్రజాప్రతినిధులు సంబరాల్లో పాల్గొననున్నారు. రుణమాఫీ నిధులు ఇతర ఖాతాల్లోకి మళ్లించకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇవాళ రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందిస్తారు. రాకేష్, తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ₹1,00,000 రూపు రుణం ఉన్న రైతులందరూ కూడా రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం చేయబోతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు గత కొద్ది రోజుల్లో కూడా కొంత అమౌంట్ అంతా కూడా పక్క పెడుతున్నారు. మొత్తం 10,000 కోట్ల వరకు కూడా ఇప్పటివరకు కేవలం రైతు రుణమాఫీ కోసం జమ చేయడం జరిగింది. ₹1,00,000 లోపు మొత్తం 11.42 లక్షల మంది రైతులు ఈ యొక్క రుణమాఫీకి అర్హులుగా తేల్చడం జరిగింది. మొత్తం 6,800 కోట్ల రూపాయలను సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే ఆర్థిక శాఖ మంత్రి తుమ్మల ముగ్గురు కూడా సెక్రటరియట్ నుంచి నిధులను విడుదల చేయబోతున్నారు. అలాగే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 500 రైతు వేదికలకు సంబంధించి ఉన్న రైతులతో నేరుగా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడబోతున్నారు. మొత్తం 3 దశల్లో ఈ యొక్క రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ₹1,00,000 సంబంధించి ఈ రోజు కాబోతున్నాయి. ఈ నెలాఖరు అంటే 27 లేదా 28 తారీఖున ₹1,00,000 వరకు ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తారు. అలాగే ఆగస్టు 10 లోపు మిగతా 2 లక్షల వరకు ఉన్న రుణాలని మాఫీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మిగతా 2 దశలకు సంబంధించిన రుణాల సేకరణకు సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. అయితే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేయాలంటూ కూడా నిన్న టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకే దశలో ఒకేసారి ఇన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయలేదు. అది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని జాతీయ స్థాయిలో చర్చ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఎంపీలందరూ కూడా జాతీయ స్థాయిలో చర్చకు పెట్టారని నేషనల్ మీడియాలో మాట్లాడాలంటూ కూడా పిలుపునివ్వడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈరోజు బైక్ ర్యాలీలు నిర్వహించాలని సీఎం పిలుపునివ్వడం జరిగింది. ఇటు సెక్రటరియట్లో కూడా సంబరాలు నిర్వహించాలని సీఎంకు సంబంధించిన వర్గాలు కూడా భావిస్తున్న నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 4 గంటలకు నిధులు విడుదల చేయగానే సంబరాలు చేయాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.